హైదరాబాద్ జల సౌధలో విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సోదాలు కొనసాగాయి. సోదాల్లో భాగంగా సిఈసిడిఓ ఫైల్స్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ డిజైన్స్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు విచారణకు సహకరించారని, విచారణలో వాస్తవాలు బయటపడతాయంటున్నారు విజిలెన్స్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్. స్వామి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అదేవిధంగా నాణ్యత లోపంతో నిర్మాణం జరిగిందని చెప్పి దీనిపైన విచారణ జరిపిస్తాము, బాధ్యులైనటువంటి వారిని జైలుకు పంపిస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే యాక్షన్ లోకి దిగిపోయింది. అందులో భాగంగా ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ కోసము సోదాలు జరిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలు నీటిపారుదల శాఖకు సంబంధించి కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో సోదాల్ని నిర్వహించారు. ఇటు హైదరాబాద్ తో పాటుగా అటు ఉమ్మడి కరీంనగర్ లో ఉన్నటువంటి కార్యాలయాల్లో, అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ లో ఉన్నటువంటి కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంలో సోదాలు చేశారు. మహదేవ్పూర్ లోని ఇరిగేషన్ డిఈ కార్యాలయంలో చేశారు. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఈ రోజు సోదాలు చేశారు. ఎట్ ది సేమ్ టైమ్ హైదరాబాద్ లోని జల్ సౌధలో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో, 4th ఫ్లోర్ లో, 5th ఫ్లోర్ లో కాళేశ్వరానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సోదాలు కొద్దిసేపటి క్రితం ఈ రాత్రి 8 గంటల సమయంలో ఈ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి డిజైన్లు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దానిపైన సమగ్రంగా విశ్లేషణ చేసి అంతిమంగా దాంట్లో ఏం జరిగింది అనేటువంటి రిపోర్ట్ ను తీస్తాము. అప్పుడే ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి విషయాలు వెలికి వస్తాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ అంశము రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.